లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా, అలాగే మసాలా అంతా ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని చేసి చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేనైతే 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. గ్లాస్ కొలత ప్రకారం అయితే నాకు ఇక్కడ 2 గ్లాసులు అయితే వచ్చాయి. వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 3/4 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అరచక్క నిమ్మబద్ద కూడా పిండుకోవాలండి. ఇలా బాగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా చికెన్కి పట్టించి ఒక 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. చూసారు కదండి, చికెన్లోంచి కొద్దిగా వాటర్ కూడా వచ్చాయి కాబట్టి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. దీనిని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇక్కడ నాకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. సాజీరా, చెక్క, లవంగం, అనాస పువ్వు, అలాగే స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటో కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటో కూడా వేసుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్కి 1కి 1.5 వేసుకోండి. అప్పుడు రైస్ పొడిపొల్లాడుతూ బాగా వస్తుంది. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, బిర్యానీ అయితే నాకు కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు దమ్ పెట్టుకుందామండి. మూత పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఒక 10 మినిట్స్ పాటు పైన ఏదైనా బరువు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. చూసారు కదండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా చాలా పొడిపొల్లాడుతూ బాగా వచ్చింది కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బిర్యానీ రైస్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అలాగే టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. అలాగే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
ఈ సండే స్పెషల్ అయితే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.